హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఒక 3 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ సమాచారం ఒక్కరు కాదు, ఏకంగా ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వారి స్టేట్మెంట్స్ ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను. దట్ ఈజ్ ఆల్సో విత్ రిగార్డ్ టు భారత్ ఫ్యూచర్ సిటీ. మనకు తెలుసు, ముఖ్యమంత్రి పదే పదే చెబుతూ ఉన్నారు, హైదరాబాద్, సికింద్రాబాద్. హైదరాబాద్ ఎవరు నిర్మించారు, సికింద్రాబాద్ ఎవరు నిర్మించారు, తర్వాత సైబరాబాద్ నిర్మాణంలో ఎవరి పాత్ర ఎంత, ఈ రకంగా 3 ఈ నగరాలకు అనుగుణంగా ఇంకొక ఫ్యూచర్ సిటీ. దాని మీద తన ముద్ర వేయాలని ఆయన యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారు. కోర్స్ కొన్ని అనౌన్స్మెంట్స్ ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ కారణంగా అనౌన్స్మెంట్ అవ్వట్లేదు. కానీ ముఖ్యమంత్రి గారు కానీ, లేదా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కానీ, తర్వాత రిలేటెడ్ మినిస్టర్ శ్రీధర్ కానీ, వీళ్ళు ఏదైనా సమావేశంలలో పాల్గొన్నప్పుడు చాలా స్పష్టంగా ఫ్యూచర్ సిటీని రెఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏం రాబోతుంది, ఎలా రాబోతుంది, దాని ఎక్స్పాన్షన్ ఫేస్డ్ మేనర్గా ఎలా ఉంటుంది, ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్ ఏదైతే డెవలప్మెంటల్ యాక్టివిటీ టేకప్ చేస్తున్నదో దాన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా వీడియోస్ చేస్తున్నాను. 3 ఫేసుల్లో ఫ్యూచర్ సిటీ స్కోప్ ఉంది. ఫస్ట్ 5 years ప్రస్తుతం ఆల్రెడీ ప్రభుత్వం 7-8 సంవత్సరాల క్రితం ప్రజల దగ్గర నుంచి తీసుకున్న 13,973 ఎకరాలలో తొలి దశ ఫ్యూచర్ సిటీని నిర్మాణించి, అది ఈ వచ్చే ఎలక్షన్స్లోగా దాన్ని కనీసం 50-60% అన్న కంప్లీట్ చేయాలన్న తాపత్రయం ఆయనలో కనిపిస్తుంది, ముఖ్యమంత్రిలో. కానీ సహజంగా అధికారం ప్రభుత్వంలో ఉండే ఒక లెథార్జీ ఉంటుంది అధికారుల యంత్రాంగంలో. బికాస్ ఆఫ్ టేబుల్ టు టేబుల్ ఆఫ్ ఫైల్ వెళ్ళడం, ఇట్లాంటివి ఆయన చెప్పినంత స్పీడ్గా వర్క్ కాకపోవడానికి కారణమవుతున్నాయి. సరే, అది పక్కన పెడితే డిసెంబర్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ యాంగిల్లో ఒక కీలకమైన నెల కాబోతుంది. డిసెంబర్ 9వ తేదీన ఒక 4-5 కార్యక్రమాలు, ఆ తర్వాత డిసెంబర్ నెలాఖరులో ప్రైవేట్ కార్యక్రమాలు ఒక 2-3 జరిగే అవకాశం కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీ పట్టాలెక్కే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫస్ట్ ఫేజ్కు సంబంధించి. ఇక సెకండ్ ఫేజ్కు సంబంధించి కూడా అతి త్వరలో, అంటే జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత భూసేకరణ చట్టానికి కీలకమైన మార్పులు తీసుకొస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేసి, ఆ మార్పులకు అనుగుణంగా ఇంకొక 16,000 ఎకరాలను ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న, ఆ FCDA పరిధిలో ఉన్న 56 గ్రామాలలో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటే అక్కడక్కడ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అందులో హెచ్చు భాగం మనకు యాచారం, నందివనపర్తి, సింగారం, ఈ రోడ్ ఏదైతే పాత రోడ్డు ఉందో దానికి దక్షిణం వైపు ఎక్కువ భూములు ఉండే అవకాశం కనిపిస్తుంది. మల్కిస్గూడ, ఆ సరౌండింగ్ ఏరియాస్లో కొన్ని తండాలు కూడా ఉంటాయి. అదేదో ఇంకేదో గంటా ఫుడ్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. ఆ ఏరియాలో ఇంకొక 16,000 ఎకరాలు సేకరించే పరిస్థితి కనిపిస్తుంది. కొంత ల్యాండ్ ఆకుల మైలారం దగ్గర కొంత, తర్వాత తిమ్మాపూర్ దగ్గర కొంత కూడా భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ అది జారీ అయినట్టు కనిపిస్తుంది. సో ఇవన్నీ జరుగుతుంటే ప్రభుత్వం నుంచి చాలా కీలకమైన ప్రకటనలు వచ్చాయి. ఏంటి అంటే, నేను వాటికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోలో బేక్ చేసి ఏదో మధ్యలో నా యాడ్ చెప్పుకుంటున్నా అన్నట్టు కొంతమంది అంటున్నారు. సో నేను కనిపిస్తున్న నంబర్లు ఉన్నాయి కదా, ఎవరికి ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఆ నంబర్ ఉంది, దానికి కాంటాక్ట్ చేయవచ్చు. ఫ్యూచర్ సిటీ మాత్రం కోర్ ఏరియాకు దగ్గరలో ఉన్న మా 2 వెంచర్లలో ఒక దాంట్లో ఇన్వెస్టర్ షేర్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి 5-6, ఒక దాంట్లో కంపెనీవి జస్ట్ 12 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే అమరావతి రోడ్డు అనౌన్స్ అయినప్పటి నుంచి ఆ ఏరియాలో ఇన్వెస్టర్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా నల్గొండ నుంచి కావచ్చు, గుంటూరు, అదే రకంగా విజయవాడ, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన వారు కావచ్చు, ఎక్కువ మంది ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. సో అలా దాని కారణంగా అక్కడున్న మా 2 వెంచర్లలో శరవేగంగా ప్లాట్లు సేల్ అయిపోతున్నాయి. మిగిలిన ప్లాట్ల నెంబర్ కూడా నేను చెప్పాను. సో అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తక్షణం వీలు చూసుకొని వస్తామని కొంతమంది అందుంటారు. కాదు, వీలు చేసుకొని రండి. ఎందుకంటే అతి కొద్ది ఉన్నాయి, అవి వెరీ నియర్ టు ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్కు చాలా దగ్గర. అదే రకంగా అమరావతి 12 lines గ్రీన్ఫీల్డ్. 12 lines అంటే మళ్ళీ అర్థం కావడానికి చెప్తున్నాను, చాలామందికి అర్థం కావడం లేదు. ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు మినహాయిస్తే ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్డు అటు 5 lines ఇటు 5 lines ఉంటుంది. అంటే అటొక్క లైన్ ఎక్స్ట్రా, ఇటొక్క లైన్ ఎక్స్ట్రా అయితే ఎంత ఉంటుందో అంత వెడల్పుతో ఈ గ్రీన్ఫీల్డ్ ఫ్యూచర్ సిటీ అమరావతి నుంచి మచిలీపట్నం పోర్ట్ వరకు. ఎందుకు 12 lines అని కూడా చాలామంది అడుగుతున్నారు. 3 lines ఎక్స్క్లూజివ్ ఫర్
పోర్ట్ పర్పస్ ట్రాన్స్పోర్ట్ ఎగుమతులకు దిగుమతులకు సంబంధించి 3 లైన్స్ మనం రెగ్యులర్గా వాడుకోవడానికి, ట్రావెలింగ్ పర్పస్ వాడుకోవడానికి, అట్లా 6+6 లైన్స్ 12 లైన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ అయినాయి. November 30th కల్లా దీనికి సంబంధించి ఫైనల్ అలైన్మెంట్ ఆ ప్రైవేట్ కన్సల్టెన్సీని అపాయింట్ చేసుకుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఫైనల్ అవుతుంది. మోస్ట్ ప్రాబ్లీ డిసెంబర్లో దానికి సంబంధించి కేంద్ర కేబినెట్ కనుక ఆమోదం తెలిపితే ఆ వెంటనే టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఒక 2-3 monthsలో అది నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వేగంగా ఉంది, స్టేట్ గవర్నమెంట్ కూడా అవసరం ఉంది. కాబట్టి అన్ని చకచకా జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు కూడా అవసరం ఉంది, ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. సో ఈ రకంగా ముందుకు జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే, ఫ్యాబ్ సిటీ, ఫ్యూచర్ సిటీల మధ్య ప్రత్యేక రోడ్లు, మౌలిక సదుపాయాలను అధికారులు కల్పించనున్నారు. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. ప్రస్తుతం హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు, శంషాబాద్ గచ్చిబౌలి బాహ్య వలయాల రహదారులు మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు ఫ్యూచర్ సిటీకి కొంగరకాలం నుంచి రావిరియాల నుంచి మనకు తెలుసు 330 feet రోడ్డు వస్తుంది. దాని మధ్యలోనే రైలు కూడా వస్తుంది. తాజాగా ఏంటంటే శంషాబాద్ నుంచి తుక్కుగూడ మీదుగా కలెక్టరేట్ వరకు ఒక తీసుకొస్తున్నారు. ఇది కొత్త రోడ్. యాక్చువల్గా చాలా మందికి ఇది కనెక్టివిటీ ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా మహేశ్వరం రూట్లో వచ్చి కొంగరకలానికి ఒక ఎక్స్క్లూజివ్ రోడ్ ప్లాన్ చేశారు ఫ్యాబ్ సిటీ దాకా. ఈ ఎక్స్క్లూజివ్ రోడ్ అతి త్వరలో పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల మహేశ్వరం ఏరియాకు మరింత డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే మహేశ్వరంకి ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ రోడ్ 100 feet రోడ్ ఆల్రెడీ మనకు ఉంది, మహేశ్వరం గేట్ నుంచి 7 kilometers. అది కాకుండా ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 150 feet రోడ్ వెళ్తుంది ఈ సిటీ వరకు. అది కాకుండా ఇప్పుడు శంషాబాద్ నుంచి మన దీనికి కొంగరకలానికి వేసే రోడ్డు కూడా ఆల్మోస్ట్ దానికి నియర్గా వస్తుంది, అంటే 2-3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ రకంగా మహేశ్వరంకి సంబంధించిన డిమాండ్ మరింత పెరగడానికి ఈ రోడ్డు దోహదపడే సంకేతాలు కనిపిస్తున్నాయి మనకు. అక్కడి నుంచి ఎలా అంటే శంషాబాద్ నుంచి తుక్కుగూడ మీదుగా కలెక్టరేట్ వరకు రహదారి కూడా అందుబాటులోకి రానుంది. తద్వారా ఫ్యాక్స్కాన్ ఇంకో 2 సంస్థలకు అనుసంధానం ఏర్పడుతుంది అనేది చెబుతున్నారు. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ సంస్థలకు అనుసంధానం అయ్యే రకంగా ఫ్యాబ్ సిటీలో ఐటీ సంస్థలను ఇన్వైట్ చేస్తున్నారు. ఏడాదిలోపు 5,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి కార్యాచరణ రూపొందించారు. బాహ్య వలయ అంటే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటికి భారత్ ఫ్యూచర్ సిటీలోని సంస్థలకు లింక్ చేసే రకంగా రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఫ్యాబ్ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలి నుంచి 922 ఎకరాలను సెజ్ నుంచి మినహాయించడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఫ్యాబ్ సిటీ 15 kilometers దూరంలోనే ఫ్యూచర్ సిటీ వస్తున్న నేపథ్యంలో ఈ ఏరియా అంతా ఇంటర్లింక్ చేస్తూ ఐటీ సంస్థలు, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ సంస్థలు ఏర్పడే రకంగా 1 year లోపు 5,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించే రకంగా ప్రభుత్వ అధికారులు ప్రణాళిక రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు సెమీ కండక్టర్లు, ఇంధన నిల్వకు సంబంధించిన కేంద్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం ఫ్యాబ్ సిటీ నిర్మాణ దశలో సెమీ కండక్టర్ల పరిశ్రమకు ఆ శాఖ అధికారులు ప్రాధాన్యం ఇచ్చినా ఆశించిన స్థాయిలో రాలేదు. 1000 ఎకరాలు మిగిలిపోయాయి. సెమీ కండక్టర్ల పరిశ్రమను ప్రోత్సహించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించడంతో ఫ్యాబ్ సిటీలో సెమీ కండక్టర్లు, ఇంధన నిల్వకు సంబంధించిన కేంద్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దాదాపు 15,000 మందికి ఉపాధి అక్కడ లభించే అవకాశం ఉంది. ఫ్యాబ్ సిటీ, ఫ్యూచర్ సిటీ మధ్య కొన్ని ప్లేసెస్ ఎంపిక చేశారు. నేను ఇంతకు కూడా చెప్పాను, తిమ్మాపూర్ దగ్గర ఒక 800 ఎకరాలు తీసుకుంది ప్రభుత్వం అని. ఈ కోవలోకి వస్తుంది. దాంతోపాటు నిన్న లేటెస్ట్గా బట్టి విక్రమార్క చేసిన స్టేట్మెంట్, అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీ. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వాన్గార్డ్ జీసీసీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా వస్తుంది. అది ఆ తర్వాత లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనకు ఆ మేడిపల్లి దగ్గర ఒక రోడ్డు కనెక్టివిటీ వస్తుంది. చాలామంది ఈ రోడ్డు విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. తుక్కుగూడ ఇష్యూ పక్కన పెడితే, తక్కలపల్లి దగ్గర స్టార్ట్ అయ్యి అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ నుంచి ఈ హెచ్జిసిసి సెంటర్ అని చెప్పి మనకు నకర్త మేడిపల్లి పక్కన ఉంటుంది, అక్కడికి వస్తుంది రోడ్డు. ఎగ్జిస్టింగ్ రోడ్డును వెడల్పు చేస్తారా లేకపోతే స్ట్రైట్గా? ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రోడ్డును వెడల్పు చేయడానికి అవకాశాలు తక్కువ, ఎందుకంటే అది మెలికల నాగపాము లాగా ఉంటుంది. సో దాన్ని 2 వైపులా ఎక్స్టెండ్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆ తక్కలపల్లి గేట్ దగ్గర నుంచి తక్కలపల్లి విలేజ్కి నార్త్ సైడ్ నుంచి స్ట్రైట్గా తీసుకెళ్లి ఆ ఫ్యూచర్ సిటీలో ఒక సెంటర్ వస్తుంది, ఆ సెంటర్కు కలిపే ప్రయత్నం చేస్తారనేది తేలాలి. మొత్తం మీద ఫండ్స్ అయితే కేటాయించింది, టెండర్స్ అయితే పిలిచారు. బట్ అలైన్మెంట్ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇవి లేటెస్ట్గా మనకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్స్. ఒకటి, ఔటర్ రింగ్ రోడ్డు ఫ్యాబ్ సిటీ నుంచి ఫ్యాక్స్కాన్ నుంచి ఫ్యూచర్ సిటీ లింక్ మధ్య ఇంటర్లింక్ చేయడానికి మధ్యలో రకరకాల సంస్థలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మెయిన్ హర్డీలు ఏంటంటే మనకు
ఎక్కువ కన్జర్వేటివ్ ల్యాండ్ ఉంది. తర్వాత రిజర్వ్ ఫారెస్ట్, లేమూరు రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి ఉంటుంది. అటు సాగర్ రోడ్లో వెళ్తే నోమల రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. దాని పక్కనే గున్గల్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. సో రిజర్వ్ ఫారెస్ట్ పోను మిగిలిన ప్రాంతాలలో మళ్ళీ జనాలకు ఇబ్బంది కలగకుండా ల్యాండ్ సేకరణ చేయాలి కాబట్టి అక్కడ బిట్టు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కటొక్కటే వెల్లడవుతున్నాయి. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏదో రకంగా ఒక హైప్ తీసుకురావడానికి, దాన్ని పట్టాలెక్కిస్తున్నట్టుగా సమాచారం ప్రజలకు చేరడానికి ముగ్గురు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదే రకంగా కన్సర్న్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. ఈ రకంగా ఫోకస్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి లేటెస్ట్ 2-3 డేస్ నుంచి ఉంది. ప్రధానంగా చెబుతున్న జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇది నేను ఫ్యూచర్ సిటీకి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో నాతో పాటు కలిసి ప్రయాణం చేయాలనుకున్న వారు కూడా నన్ను కలవచ్చు. నాగోల్ దగ్గర అధిరన్ గ్రూప్ ఆఫీస్లో నేను అందుబాటులో ఉంటాను. ఫోన్ చేసి ఒకసారి నా అందుబాటు అవైలబిలిటీ చూసుకొని రండి. ఎందుకంటే నేను సైట్ విజిట్స్కి వెళ్తుంటాను కాబట్టి, సైట్ విజిట్స్ లేకపోతే నేను ఖచ్చితంగా అధిరన్ గ్రూప్ ఆఫీస్లోనే ఉంటాను. సో అక్కడికి రండి, టీంలో చేరండి. మీరు 4 రాళ్ళు సంపాదించుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నవి, మంచి స్ట్రాటజికల్ లొకేషన్స్లో ఉన్నవి, లీగల్ పరంగా అద్భుతంగా ఉన్నవి, క్లియర్ కట్గా ఉన్నవి, లేఅవుట్లు, అప్రూవల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవి మాత్రమే సేల్ చేసి మీ కస్టమర్ లాభపడాలి, మీరు 4 రూపాయలు సంపాదించుకోవాలి. జెన్యూన్గా బిజినెస్ చేద్దాం అనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా నన్ను కలవండి, మంచి మార్గం చూపిస్తాను. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.